బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన పెట్రోల్ డీజిల్ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు వివరణ కోరారు. ఇవాళ సాయంత్రానికి సాధారణ స్థితి ఏర్పడుతుందంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలంటూ ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక పంపించాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు పంపించారు. ఇప్పటికే ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా కథనాలపై కూడా రియాక్ట్ అవ్వాలంటూ సూచించారు. ఆయన బ్లాక్ మార్కెట్ ద్వారా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే డిస్పాచ్ సెంటర్ల నుంచి ఆయిల్ ట్యాంకర్లు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకోవైపు ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఎక్కడికక్కడ సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. దీంతో పాటు ఆ పెట్రోల్ బంక్స్కి వెళ్ళి కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారు అంటూ కూడా అధికారులకు సమాచారం అందింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు గ్రౌండ్లోకి దిగారు. పెట్రోల్ స్టేషన్స్కి చేరుకుంటున్నారు. దాంతోపాటు నిల్వ ఉన్న స్థానాలకు వెళ్ళి అక్కడ ఉందా లేదా, ఇది నిజంగా కొరత సృష్టించబడిందా లేకపోతే కొరత ఉందా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చోట్ల షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఏకంగా అక్కడ పెట్రోల్ నిల్వ ఉన్నప్పటికీ కూడా నిల్వ లేదు, నో స్టాక్ బోర్డ్స్ అని పెట్టిన తర్వాత ఒక్కసారిగా వెళ్ళి నిలదీశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని ప్రశ్నించారు. ఆ తర్వాత నో స్టాక్ బోర్డ్స్ తీసేసి ఆ బోర్డ్స్ని తీయించేసి వాటిని ఆ ఫ్లోని కంటిన్యూ చేయించారు. సో ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా దిగితే కనుక వెంటనే యాక్షన్లోకి దిగండి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పెట్రోల్ డీజిల్ కొరత మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటోంది, ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది, సాయంత్రానికల్లా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఎటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ కొరత విషయంలో? సత్యన్న, నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ సమస్య కొరత ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా పెట్రోల్ పంపుల దగ్గర దారి పొడుగున వాహనాలు వేచి ఉన్న పరిస్థితి. అన్ని దాదాపుగా 4,500 బ్యాంకులు ఉన్న పెట్రోల్ పంపులు ఉంటే దాదాపుగా 70% బ్యాంకుల్లో పెట్రోల్ లేదని సమాచారం వస్తుంది. నో స్టాక్ బోర్డులు పెడతారు. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి దీని మీద చాలా సీరియస్ గా మాట్లాడారు. నిన్న ఐఓసి తర్వాత ఇతర డీలర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి చాలా సీరియస్ గానే ఆయన మాట్లాడిన పరిస్థితి. మీరు మాతో పెట్రోల్ వ్యవహారంలో సరైన నిర్ణయానికి రాకపోతే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పనవసరం లేదు. నేను కూడా లైసెన్స్ విషయంలో చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. అయినప్పటికీ నిన్నటి నుంచి దాని మీద కొంత తర్జన జరుగుతోంది. అయితే ఈ రోజు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత మీద టెలిగ్రామ్స్ లో శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీలు ప్రతినిధులు అందరూ కూడా దీంట్లో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయన క్లియర్ గా ఒకే మాట చెప్పారు. ఈ సమస్య పరిష్కరించడానికి నిన్న రాత్రి నేను టెలికాన్ఫరెన్స్ నిర్వహించా. ఇప్పుడు వరకు మధ్య జరిగిన చర్యలు ఏమండి అంటే మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ పెట్రోల్ బ్లాక్ అయింది, నేను చెప్పినట్టుగా బ్లాక్ అయిన పెట్రోల్ ని ఎంత త్వరగా విడుదల కాబోతుంది, ఏ ప్రాంతాల్లో ఎంత వరకు ఉందో నాకు నివేదిక ఇవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో అంటే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు క్లియర్గా ఒక మాట తీసుకుంటారు. ఈ సాయంత్రానికల్లా మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ఇప్పటికే నిన్న రాత్రి నుంచే కొన్ని ఆయిల్ ట్యాంక్స్ అన్నిటిని కూడా పంపించడం కూడా జరిగింది. ఈ సాయంత్రానికల్లా ఆయా ప్రాంతాలకు చేరుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ సాయంత్రానికి సమస్య సాల్వ్ అవుతుంది అనేది ముఖ్యమంత్రికి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఉదయం నుంచి డిస్పాచ్ అయిన సెంటర్లు అంటే ఎక్కడెక్కడ ఐఓసి నుంచి కావచ్చు, లేకపోతే బీపీఎల్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర కంపెనీల నుంచి డిస్పాచ్ అయిన ట్యాంకర్లు జిపిఎస్ సిస్టమ్ ద్వారా ఎంతవరకు చేరుతున్నాయి, ఎక్కడి వరకు చేరుకుంటున్నాయి అనే దాన్ని కూడా క్లియర్ గా ముఖ్యమంత్రికి చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు క్లియర్ గా మాట చెప్పారు. మీరు చేరిన ఏ టైంలో పెట్రోల్ బంకుల్లో ఎంతెంత చేరుతోంది,
ఎంతెంత ట్యాంకర్స్ ఎంత ఎన్ని వేల డీజిల్ పెట్రోల్ లీటర్లతో వస్తుంది. దానికి సంబంధించి మీరు స్వయంగా కలెక్టర్లు, ఎస్పీలు అంటే రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కూడా మీరు ఇద్దరు ఇన్వాల్వ్ కావాల్సిందే. ఇన్వాల్వ్ అయ్యి ఏ బ్యాంకులో ఎంత ఇచ్చారు, ఏ బ్యాంకులకు ఎంత సప్లై చేస్తున్నారు, ఎంతెంత పర్సంటేజ్ లో వినియోగదారులకి పెట్రోల్ ఇస్తున్నారు అనేది క్లారిటీగా ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో క్లియర్ గా వ్యవహారాన్ని అయితే క్లియర్ గా చెప్పారు. సో డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా మనకు అందుతున్న సమాచారం బహుశా రేపటి లోపల కొంత ఈ సమస్య తగ్గే పరిస్థితి ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది సత్యన్. అందుకే ఈ రోజు ఉదయం నుంచి కూడా రెవెన్యూ అండ్ పోలీస్ కలిసి దీని మీద కొంత వర్కౌట్ చేస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లోనే అయితే మాత్రం నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఈ సాయంత్రానికల్లా ఆ సమస్య కొంతవరకు తగ్గే పరిస్థితి అయితే కనబడుతుంది సత్యన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయన పెట్రోల్ డీజిల్ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు వివరణ కోరారు. ఇవాళ సాయంత్రానికి సాధారణ స్థితి ఏర్పడుతుందంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలంటూ మంత్రులకు డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సోషల్ మీడియా కథనాలపై రియాక్ట్ కావాలంటూ సూచించారు ఆయన. ఇక బ్లాక్ మార్కెట్ ద్వారా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఇప్పటికీ డిస్పాచ్ సెంటర్ల నుంచి ఆయిల్ ట్యాంకర్లు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? డీజిల్ కొరత లేకపోతే పెట్రోల్ కొరత ఉందా? ఇంధన కొరత కనిపిస్తూ ఉందా? ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించే సిచ్యువేషన్ కల్పిస్తున్నారా? మీ రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.